దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న వర్తమానాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం. యోధారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. యోధా రాజు వంశస్థులను గూర్చి, ఒక రాజవంశాన్ని గురించి స్వయం సంభూతుడైనటువంటి దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, భూపతులందరికీ అధిపతి అయినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి ప్రత్యేకమైన మాట, నా ఎన్నికలో నీవు, నీ వంశం, నీ జాతి ప్రజలు లెబానోను శిఖరము వలె ఉన్నారు, కనబడుతూ ఉన్నారు అని ఒక ప్రత్యేకమైన మాట దేవుడు సెలవిచ్చినట్లుగా లేఖనములో మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో శిఖరాలను గురించినటువంటి మాటలు మూటలుగా మనకి కనబడతా ఉంటాయి. కానీ ఈ పూట ఒక ప్రత్యేకమైన శిఖరాన్ని గురించి, ఆ శిఖరాగ్ర సందేశం దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. ఆ శిఖరం పేరేం పేరంటే లెబానోను శిఖరము. లెబానోను శిఖరము. లెబానోన్ అనేది ఒక పర్వత శ్రేణి. పాలస్తీనాకు ఉత్తరముగా ఉన్న 2 పర్వత పంక్తుల సమూహమే ఈ లెబానోన్ పర్వతం. ఈ లెబానోన్ పర్వతం ఇంచుమించు పాలస్తీనాకు ఉత్తరంగానున్న సముద్ర మట్టానికి దక్షిణముగా 6000 అడుగుల ఎత్తులోను, ఉత్తర భాగాన 10,000 అడుగుల ఎత్తు కలిగి ఉన్నటువంటి పర్వతం ఈ లెబానోను పర్వతం. దక్షిణ దిక్కు 6,000 అడుగుల ఎత్తు, ఉత్తరపు దిక్కు 10,000 అడుగుల ఎత్తు కలిగినటువంటి పెద్ద పర్వత శిఖరం ఈ లెబానోను పర్వత శిఖరం. లెబానోన్ అనే మాటకు హీబ్రూ భాషలో ఈ యొక్క లెబానోను గురించి ఏమని రాయబడిందంటే బుకా అనే మాట ఉపయోగించబడింది. లెబానోను అనే మాట హీబ్రూ భాషలో బుకా అని పిలుస్తారు నేటికి కూడా. బుకా అంటే అర్థం ఏంటంటే వైట్నింగ్, తెల్లనిది, ధవళము వలె తెల్లనిది, చాలా తెల్లగా, మిగుల తెల్లగా కనిపించే ప్రదేశాన్ని లెబానోన్ అని పిలిచినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఎంపిక, దేవుని యొక్క దృష్టిలో మనం అంతా కూడా ఎలా కనబడాలి, ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే లెబానోను శిఖరములాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కొందరు గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడింది, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకొని వారికి శ్రమ అని యెషయా గ్రంథం 5:21లో రాయబడింది. తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుంటారు. కొంతమంది తమ ఎన్నికలో, తమ దృష్టికి తాము బుద్ధిమంతులమని తలంచుకుంటారు. మన ఎన్నికలో కాదు మనం బుద్ధిమంతులమి లేదా లెబానోను శిఖరమని
తెల్లని వారమని చెప్పుకోవటం కాదు, కానీ దేవుని ఎన్నికలో, దేవుని దృష్టిలో మనం లెబానోను శిఖరంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పర్వతము వేరు, పర్వత శిఖరము వేరు. మనమంతా పర్వతాల్లాగా ఎత్తుగా, ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా, అందలములో ఉండాలన్నది కాదు, కానీ ఆ పర్వత శిఖరం మీద, ఆ పర్వతం యొక్క టాప్ ఎండ్ మీద మనం అంతా ఉండాలి. ఆ టాప్ లాగా, ఆ గోపుర శిఖరంలాగా మనం కనబడాలన్నది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దేవునికి స్తోత్ర. అందరం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనమంతా లెబానోను శిఖరంలాగా దేవుని యొక్క ఎన్నికలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సంకల్పంలో ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లెబానోను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఈ పూట నేను మీకు వివరంగా చెప్తాను. మనం ఆగి ఆలోచించుకుందాం. నా జీవితం, నా లైఫ్ స్టైల్, నా బ్రతుకు, నా మాట, నా ప్రవర్తన, నా భక్తి జీవితం లెబానోను శిఖరములాగా ఉందా లేదా? దేవుని యొక్క ఎన్నికలో, దేవుని దృష్టి ఎదుట నేను లెబానోను అనుభవాల మధ్యలో కొనసాగుతున్నానా లేదా అని ఎవరికి వారే పరిశీలించుకుని, పరీక్షించుకుని మనం లెబానోను శిఖరములాగా రూపాంతరం పొందాలని ఈ పూట దేవుడు మనకు అందిస్తున్న సందేశం. దేవుని ఎన్నికలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ, స్తుతి ఆరాధన చేసే ప్రతి ఒక్కరూ, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లెబానోను శిఖరము వలె మార్చబడుదముగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. లెబానోను శిఖరం యొక్క కొన్ని అనుభవాలు, చాలా మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు మాత్రం నేను చెప్తాను ఈ పూట. మొదటిగా ఒక వాక్యం చదువుకుందాం, చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. హిమము అంటే అర్థం ఏంటంటే మంచు అని అర్థం, స్నో. హిమము అంటే మంచు అని అర్థం. ఈ లెబానోను పొలములో, లెబానోను పర్వత శిఖరాల మీద, లెబానోను అరణ్యమందు, లెబానోను మందిరమందు, లెబానోను పర్వత ప్రవాహాల మీదట మానకుండా దివారాత్రులు, రాత్రి మగళ్ళు మంచు కురుస్తూ ఉంటుందట, మంచు కురుస్తూ ఉంటుంది. అందుకని ఆ లెబానోను పొలములో ఉన్న బండలు, పర్వతాలు, కొండలు, అరణ్య ప్రదేశాలు, ఉన్నటువంటి గృహాలు, చెట్లు అన్నీ కూడా మంచుతో కప్పబడి, మంచుతో నింపబడి, మంచు కురుస్తూ ఉండగా ఆ మంచు ప్రవాహాలుగా మానకుండా కురుస్తున్న మంచు చేత నింపబడటం ద్వారా ఆ పర్వత శ్రేణులను మనం చూసినప్పుడు, ఆ లెబానోను శిఖరాన్ని మనం కనులెత్తి చూసినప్పుడు మనకేం కనబడుతుందంటే, ఆ శిఖరం అంతా కూడా ఎలా కనబడుతుందంటే తెల్లని మంచు పొరలు, మంచు పొరలతో కప్పబడినట్లుగా కనబడతా ఉంటుంది. మన జీవితంలో కూడా మనం మానక మన మీద మంచు కురుస్తూ ఉండాలి, మనం మరుగైపోవాలి. మన మీద మంచు మాత్రమే ప్రత్యక్షపరచబడునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మంచు గురించి ఇక్కడ రాయబడిన చక్కని మాట, లెబానోను పొలములోని బండ మీద మానకుండా మంచు కురుస్తుందట. మంచును గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాట నేను మీతో చెప్తాను, అందరం చదువుకుందాం. చూడండి దయచేసి. విలాప వాక్యాల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. దాని గనులు హిమము కన్నా శుద్ధ
పరిశుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. తలలపైకి చూడాలి ఒకసారి. ఇక్కడ హిమమును గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు రాయబడ్డాయి. ఏమనంటే, సియోను ప్రియకుమారులు మేలిమి బంగారముతో పోల్చదగిన వారు, ప్యూర్ గోల్డ్, ఎటువంటి మచ్చ లేకుండా స్వచ్ఛమైన శుద్ధ సువర్ణంగా ఉన్నటువంటి సియోను ప్రియకుమారులందరూ కూడా ఆరంభ దశలో ప్రభువుని సమీపించిన ఆరంభములో, సన్నిధికి వచ్చిన ఆరంభములో, సహవాసానికి వచ్చిన ప్రారంభములోనట ఎలా ఉన్నారంటే, హిమము వలె శుద్ధమైన వారుగా ఉండి గనులుగా ఎంచబడ్డారు. వాళ్ళు గనులుగా ఎంచబడటానికి, ఘనత పొందటానికి, హెచ్చించబడటానికి, కీర్తి ప్రతిష్టలతో, పేరు ప్రఖ్యాతులతో వాళ్ళు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి గల కారణం ఏంటంటే, రక్షించబడిన ఆరంభ దశలో దేవుని పిల్లలుగా పిలువబడిన వాళ్ళందరట హిమము వలె చాలా శుద్ధమైన జీవితం, చాలా పరిశుద్ధమైన జీవితం జీవించారట. అందుకే కీర్తనకారుడు దావీదు కూడా 51వ కీర్తనలో ఈ రీతిగా చెప్తాడు. ఏమనంటే, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడగండి. హిమము అంటే చెప్పాను మీకు మొదట, మంచు. హిమము అంటే మంచు. మంచు కంటే తెల్లగా ఉండునట్లు, మంచే తెల్లగా ఉంటుంది. మంచులో ఎటువంటి మురికి, ఎటువంటి మాలిన్యం, ఎటువంటి మచ్చలు, ఎటువంటి అపవిత్రత ఉండదు. ఆ మంచు చాలా తెల్లగా కురుస్తూ ఉంటుంది. నేను 2 సంవత్సరాల క్రితం కులు మనాలి అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను దైవజనులతో. అక్కడ ఒక పర్వత శిఖరాన్ని తీసుకెళ్లారు. అక్కడ మంచు కురుస్తూ ఉంటే ఆ పర్వతాలన్నీ కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి. -8 డిగ్రీలు వాతావరణం. కాసేపు కదలకుండా కనుక నిలబడితే మనం కూడా గడ్డగట్టుకుపోతాం. అంత భయంకరమైనటువంటి చలి ప్రాంతం అది. చలి ప్రాంతం, శరీరం పగిలిపోద్ది ఒక గంట సేపు కనుక అక్కడ మంచులో కనుక ఉన్నామంటే. అంత తీవ్రమైనటువంటి చలిలో కురుస్తున్నటువంటి ఆ మంచు అంతా ఎలా ఉంటుందంటే, పాల కంటే కూడా తెల్లగా, చాలా ప్రకాశవంతంగా ఉంటుందండి. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకాంతికి ఈ తెల్లని మంచు చాలా బ్రైట్గా, ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దావీదు ప్రార్థించిన విలాప వాక్యాల్లో చెప్పబడిన మాటలు ఏంటంటే, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడిగి శుద్ధీకరించండి అని అక్కడ రాయబడింది. దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు. మనం లెబానోను శిఖరములాగా, మానక మంచు కురుస్తున్నటువంటి పర్వత శిఖరంలాగా మనం మారినప్పుడు మన జీవితంలో కనిపించే సుందరమైన సుగుణం ఏంటంటే, శుద్ధమైన జీవితం, శుద్ధమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి స్థితి మన అంతరంగములో, మన జీవన విధానములో, మన వస్త్రధారణలో, మన నడకలో, మన పడకలో, మనం కూర్చుండటలో, మనం నడుచుటలో, మనం నిలుచుటలో, మన సహవాసములో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనలో ఒక లెబానోను శిఖరము వంటి మంచు శిఖరం మనలో కనబడాలి. మనం చూసిన వాళ్ళంతా అనుకోవాలి, హిమగిరి, అదుగో హిమగిరి, అదుగో హిమగిరి
అని మనల్ని చూసిన వాళ్ళంతా చెప్పాలి. అదుగో మంచు పర్వతం, మంచుతో కప్పబడిన పర్వత శిఖరం వస్తుంది చూడు, నడుస్తుంది చూడు, సన్నిధిలో ఉంది చూడు అనేటట్లుగా మనం చూసిన వాళ్ళందరూ మనలో హిమగిరిని చూడాలి కానీ అగ్ని పర్వతాన్ని చూడకూడదు. అగ్ని పర్వతాన్ని చూడకూడదు. అగ్ని పర్వతంలో లావా అనే ఒక ప్రమాదకరమైనటువంటి పదార్థం ఉంటుంది. అగ్ని పర్వతాలు అప్పుడప్పుడు బద్దలవుతూ ఉంటాయి, పేలుతూ ఉంటాయి. అప్పుడు ఆ లావా ప్రవహిస్తే ఎంత దూరం ఆ లావా ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. మనుషులైనా, వస్తువులైనా, ఇళ్ళైనా, చెట్లైనా, ఏవన్నా సరే జీవరాశులన్నీ స్మాష్ అయిపోతాయి. నిర్మానుష్యంగా ప్రదేశం మారిపోద్ది. కారణం ఏంటంటే అగ్ని పర్వతాలలో ఉన్న పదార్థం లావా అని ఒక విషపూరితమైన అతి ప్రమాదకరమైనటువంటి పదార్థం ఉంటుంది. కానీ హిమగిరిలో ఈ మంచు పర్వతాల మీద మాత్రం మంచు కురుస్తున్న కారణాన్ని బట్టి పర్వతాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చల్లగా ఉంటాయి. రెండవదిగా తెల్లగా కనబడతాయి. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనం హిమగిరులుగా కనబడాలి, మంచు పర్వత శిఖరాలుగా కనబడాలి కానీ అగ్ని పర్వత శిఖరాలుగా మనం కనబడకూడదు. ఈ మంచు పర్వతాలు ఎలాంటివి అని అంటే బైబిల్ అంటుంది శుద్ధమైనవి. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనలో ఒక్కొక్కరి గురించి, నా ఎన్నికలో నీవు లెబానోను శిఖరము వలె మానక మంచు కురుస్తున్న పర్వతంలాగా ఉన్నావు అని చెప్పాలి అని అంటే మనలో ఒక పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన స్థితి కనబడాలి. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మన నడక పరిశుద్ధంగా ఉండాలి, మన జీవన విధానం పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ అపవిత్రమైన చూపులు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ, నడక కానీ, నవ్వు కానీ ఉండకూడదు. అన్ని విషయాల్లో మనం పరిశుద్ధతకు ప్రతిరూపాలుగా మనం కనబడాలి. మన పితరులైన ఇశ్రాయేలు గురించి లేఖనంలో చదువుకున్నాం మనం విలాప వాక్యాల్లో. ఏమనంటే దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు, పాల కంటే తెల్లని వారు, వారి శరీరాలు పగడము కంటే ఎర్రగా రక్తవర్ణముగా కనబడుతున్నాయి. వారి దేహము యొక్క కాంతి, వారి శరీర అవయవాల కాంతి నీలపు కాంతి, అంటే ఆకాశవర్ణంలో కనబడతా ఉంది. అయితే రాను రాను పితరుల జీవితాల్లో వాళ్ళ యొక్క స్థితి ఎలా మార్చబడింది, వాళ్ళు ఏ రీతిగా మారిపోయారు అని అంటే బైబిల్ అంటుంది వారు బొగ్గువలే, వారి ఆకారం బొగ్గువలే నలుపాయను, జనముల వారిని గుర్తుపట్టకుండా వాళ్ళు మారిపోయారు. చూడండి, ఒకప్పుడు హిమములాగా తెల్లగా ఉన్నవాళ్ళు మేలిమి బంగారంలాగా విలువైన జీవితం జీవించిన వాళ్ళట కాలక్రమములో, కాల గర్భములో, విశ్వాస యాత్రలో ఎదుగుతున్న కొలది ఎలా మారిపోయారంటే బొగ్గులాగా నలిపోయారు. మీరు చూసే ఉంటారు, బొగ్గు చూసారా? చూడలేదా? రైల్వే బొగ్గు అప్పుడప్పుడు ట్రైన్లో వెళ్తూ ఉంటుంది, బోగిల్లో చూడండి. ఇప్పుడు బొగ్గు కరువైపోయింది, ఎందుకంటే అన్ని గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి కనుక బొగ్గు అనేది చాలా చోట్ల ఉండట్లేదు. ఇస్త్రీ పెట్టెల దగ్గర ఎక్కడైనా అరుదుగా ఉంటుంది, లేదా అవి కూడా ఇప్పుడు కరెంటు పెట్టెలు చేస్తున్నట్టున్నాయి. రాను రాను బొగ్గు కనబడకుండా పోద్దేమో. ఈ బొగ్గు నల్లగా ఉంటుందండి, బొగ్గు నల్లగా ఉంటుంది. పూర్వకాలంలో కొంతమంది పొద్దున్నే లేవగానే బొగ్గుతో పొళ్ళు గడిగేవాళ్ళు, నోరంతా నల్లగా అయిపోయేది. ఈ నల్లటి రూపంలోని మారిపోయారట. దారిని పోతున్న జనాలు వాళ్ళని చూస్తుంటే గుర్తుపట్టలేకపోతున్నారట. ఎందుకని? ఒకప్పుడు వీళ్ళు హిమములాగా ఉన్నారు, ఒకప్పుడు మేలిమి బంగారంలాగా విలువైన జీవితం జీవించారు. ఇప్పుడేమో బొగ్గులాగా నల్లగా గుర్తుపట్టలేనటువంటి స్థితికి మారిపోయారు. నలుపు అనేది పరిశుద్ధ గ్రంథంలో
పాపానికి, అజ్ఞానానికి, మరణానికి పోల్చబడినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు చాలామంది జీవితాలలో నలుపు, చీకటి, రాత్రి సంబంధుల్లాగా మారిపోతున్నారు. వెలుగు సంబంధుల్లాగా బ్రతికిన వారు, పరిశుద్ధుల్లాగా బ్రతికిన వారు, ఆత్మ సంబంధుల్లాగా జీవించిన వాళ్ళు, రోషంగా, వైరాగ్యంగా బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అని స్వజనులను విడిచిపెట్టి బంధాలను తెంచుకొని మాకు ప్రభువే కావాలి, ప్రభు సహవాసమే కావాలి, ప్రభు సన్నిధే మాకు మేలు అని అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమైందో తెలియదు, ఏం మాయరోగం వచ్చిందో తెలియదు, కానీ చాలామందికి బొగ్గులాగా మారిపోయి, చీకటి సంబంధంలాగా మారిపోయి, ఎవరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఇతను మన సేవకుడా కాదా, ఇతను మన విశ్వాస కాదా, ఇతను మందిరానికి వచ్చేవాడా కాదా, ఇతను దేవుని సంబంధ కాదా, ఈ సహోదరి మందిరానికి వస్తుంది కదా ఈవిడైనా కాదా అని కళ్ళద్దాలు పెట్టుకుని చూసినా, దగ్గరికి వెళ్ళి చూసినా, ముసుగు తొలగించి చూసినా గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితి. వస్త్రధారణ అలాగే ఉంటుంది, నడక అలాగే ఉంటుంది, మాట తీరలాగా ఉంటుంది, పద్ధతులు అలాగా మారిపోయి బొగ్గు కంటే దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారు. అయితే బైబిల్ అంటుంది, మీరు హిమగిరులుగా మారాలంటే మీ మీద మానకుండా మంచు కురుస్తూ ఉన్నప్పుడు మీరు తెల్లగా పరిశుద్ధులుగా మారుతారు. మీలో పరిశుద్ధత అనేది ఒక పర్వత శిఖరమలాగా ఎదుగుతూ ఉన్నప్పుడు, శిఖరమలాగా నీ జీవితంలో కనబడినప్పుడు అంతటి ఘనతకు మీరు పాత్రులుగా మార్చబడుదురుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మనలో మన ఉద్యోగాన్ని బట్టి కానీ, మన పదవిని బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి కానీ, మన బలాన్ని బట్టి కానీ, మన బలగాన్ని బట్టి కానీ, మన సీనియారిటీని బట్టి కానీ ప్రజల మధ్యలో మనకి ఘనత రాదు, దేవుని దృష్టిలో మనకి ఘనత రాదు. మన ప్రవర్తనను బట్టి మాత్రమే, మన పరిశుద్ధతను బట్టి మాత్రమే, మనం దేవుని సన్నిధిలో జీవించే జీవన విధానాన్ని బట్టి మాత్రం మన విలువ పెరుగుతుంది. కానీ ఎవరో పెంచినంత మాత్రాన మన విలువ పెరగదు, ఎవరో తగ్గించినంత మాత్రాన మన విలువ తగ్గిపోదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, మీరు ఎప్పుడైతే మూర్ఖ ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తారో ఆటోమేటిక్గా మీ విలువ చేతులారా మీరే పాడు చేసుకుంటారు. మీరు పవిత్ర ప్రవర్తన కలిగి పరిశుద్ధతలో పర్వత శిఖరంలాగా ఎదుగుతారో ఆటోమేటిక్గా మీ విలువ, మీ ఘనత, మీ ప్రతిష్టత, మీ గుర్తింపు అందరి మధ్యలో ఉన్నతంగా పెరిగిపోద్ది. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా. దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు, హిమము కంటే శుద్ధమైన వారు. నా ఆశ, నా ధ్యాస, నా ప్రార్థన, నా కోరిక ఒకటే, మందిరములోకి వచ్చి ప్రతి ఒక్కరూ లెబానోను శిఖరము వలె పరిశుద్ధతలో ఉన్నతముగా జీవించుదురుగాక. ఎంతకాలం పాపములో, రొచ్చులో, రోతలో, ఆ పాపభూయిష్టమైన స్థితిలో అల్పకాల పాపభోగాలు అనుభవిస్తా పరిశుద్ధుల వేషం వేసుకుని దేవుని మందిరంలో కనబడతారు. ఆశపడండి, దేవా నా జీవితం ఒక లెబానోను శిఖరంలాగా మారిపోవాలి, మంచుతో కప్పబడిన హిమగిరిలాగా నన్ను మార్చండి, నన్ను శుద్ధీకరించండి, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి అని మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా కడుగుతాడు. అట్టి శుద్ధమైన జీవితం మనలో ఒక్కొక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. గట్టిగా హల్లెలూయా. లెబానోని పొలములోని బండ మీద హిమము పడుట మానునా. ఏం పడుతుందంటండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. హిమము పడుట, హిమం మంచు కురుస్తూ ఉంది. మంచు కురుచుట ద్వారా మన జీవితం మొదట శుద్ధముగా, పరిశుద్ధంగా మారిపోద్ది. రెండోది, మంచు కురుస్తున్నప్పుడు మన మీద, మన జీవితంలో జరిగే ఒక మంచి మహిమగల కార్యం మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి.
దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 22వ వాక్యం చివరి భాగం. హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. మరల చదువుతున్న చూడండి. మంచుబడిన కాలమున బెనాయా అని విక్రమ క్రియల ద్వారా ప్రసిద్ధికెక్కిన ఒక గనుడు గుహయందు ఒక సింహమును చంపివేసెను. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అతని పేరు బెనాయా. ఇతడు ఒక యాజకుని కుమారుడు. అతని తండ్రి పేరు యెహోయాదా. ఇతడు దావీదు దేహ సంరక్షకుడుగా, దావీదు యొక్క బాడీ గార్డ్గా పనిచేసినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఇతడు చాలా బలవంతుడు, పరాక్రమశాలి. ఎన్నో విక్రమ క్రియలు జరిగించాడు. తన క్రియల ద్వారా అతడు ఘనుడుగా ఎంచబడ్డాడు. అతడు ప్రసిద్ధికెక్కినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇతని గురించి బైబిల్ చెప్పే మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అతడు హిమము పడుచున్న కాలమున, మంచు కురుస్తున్న సమయములో అతడు ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఒక బావిలో ఒక సింహం దాగి ఉంది. ఒక సింహం దాగి ఉంది. ఆ సింహాన్ని మరి ఎలా గుర్తుపట్టాడో, ఎలా పసిగట్టాడో తెలీదు. ఆ సింహానికి భయపడకుండా ఆ బావిలోనికి దిగి వెళ్ళి ఆ బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చి చంపేసినటువంటి ఘన చరిత్ర సొంతం చేసుకున్నాడు బెనాయా. ఈ గుహలో దాగిన సింహాన్ని చంపడానికి కలిగిన సామర్థ్యం ఎలా అనుగ్రహించబడింది అని అంటే, అతని మీద హిమం పడతా ఉందట, మంచు కురుస్తూ ఉందట. ఆ మంచు కురుస్తున్న సమయంలో అతడు నెమ్మదిగా ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ సింహాన్ని చంపేశాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ గుహలో దాగిన సింహం అంటే దీని అర్థం ఏంటంటే, గుహలో దాగిన సింహం అంటే దీని అర్థం ఏంటంటే, జీవపు డంబాన్ని మనం చంపాలి. ఏం చంపాలి? అందరు చెప్పాలి గట్టిగా. ఏ డంబాన్ని? శరీరాశ, నేత్రాశ అనేవి కనబడతాయండి. శరీరాశలు మనకి కనబడతాయి. ఒక ఆహారం తినంగానే చూడంగానే మనకు నోరు ఊరుతూ ఉంటుంది, గుర్తుపట్టేస్తాం. అబ్బో ఇతనికి ఈ ఫుడ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా, ఈ వస్తువు అంటే బాగా ఇష్టం అనుకుంటా అని. కొన్ని రకాల సబ్బులు, కొన్ని రకాల తైలాలు, పర్ఫ్యూమ్ చూడగానే శరీరం ఆకర్షించి వాటిని కొనుక్కోవాలని ఆరాటపై గుర్తుపట్టేస్తాం. నేత్రాశ, కొంతమందికి నేత్రానందం. షాపింగ్ మాల్కి వెళ్తారా, ఏం కొనరు, జస్ట్ అట్లా చూసుకుంటూ వస్తారు. ఇదెంత, అది ఇదిగో ఇది అంటారు. ఆ చేత మొత్తం తీపిస్తారు. ఏమని తీసుకున్నారంటే, ఏం తీసుకోవట్లేదు, ఈసారి వస్తాం, సరి తీసుకోండి పర్లేదు అంటారు. ఇదేం ఆనందం అంటే నేత్రానందం. ఇదేం ఆనందం? ఇది నేత్రానందం. అయితే చూడండి జాగ్రత్తగా, దేవుని పిల్లలు, ఈ జీవపు డంబం అనేది లోపల ఉంటుందండి. బావిలో సింహం దాగి ఉన్నట్లుగా ఈ జీవపు డంబం అనేది మనిషి యొక్క హృదయపు అంతరంగాల్లో ఉంటుంది. అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. జీవపు డంబం అంటే అర్థం ఏంటంటే బడాయి. ఏంటదండి ఇది? చెప్పాలి గట్టిగా. ఏంటది? బడాయి బచ్చా కూళ్ళేక సచ్చి అంటారు చూడండి. అట్లా కొంతమందికి ఏమి లేకపోయినా బడాయి మాటలు, నేను లేకపోతే ఏమి జరగదు, నా వల్లే సమస్తము జరుగుతుంది అని, మేము అంతటి ఆస్తిపరులము, మేము ఎంత గొప్పవాళ్ళము, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అన్నట్లుగా బడాయి. నా మాటనండి, జీవపు డంబం అనేది చాలా చెడ్డది. ఎప్పుడు కూడా మనం అతిశయించకూడదు. సిలువ యందే అతిశయించాలి. దేవుని సిలువ యందే మనం అతిశయించాలి. ప్రభువునందే మనం అతిశయించాలి. క్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యమునందే మనం అతిశయించాలి. కానీ మనం మరి దేని మీద, సొంత బలం మీద కానీ, జ్ఞానం మీద కానీ, ఆస్తుల మీద కానీ, పదవి మీద కానీ, బలగం మీద కానీ దేని మీద మనం
అతిశయించకూడదు. ప్రతి విధమైన డంబం చెడ్డది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని పిల్లలారా, మీలో ఉన్న డంబాన్ని, సింహంలాగా మీలో పెరుగుతూ గర్జిస్తున్న ఆ డంబాన్ని చీల్చి చంపాలి అని అంటే మీ మీద మంచు కురవాలి. దేవునికి స్తోత్ర. ఏం కురవాలి? అందరు చెప్పాలి గట్టిగా, ఏం కురవాలి? మంచు కురవాలి. ఆ మంచుతో మీరు కప్పబడినప్పుడు, మంచు శిఖరంలాగా మీ జీవితం మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా సింహాన్ని చంపేస్తారు. దీనత్వం, తగ్గింపు స్వభావం, దేవుని యొక్క ప్రేమ మీలోనికి వస్తాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మంచులాగా మనం శుద్ధంగా, పరిశుద్ధంగా బ్రతుకుదాం. మంచు పడుతున్న కాలములో బెనాయ సింహాన్ని చీల్చి చంపినట్లుగా మనలో దేవునికి విరోధమైన దుర్గుణాలన్నిటినీ, దురాశలన్నిటినీ, అతిశయ అంతటినీ, మాయలో మంత్రాలన్నిటినీ, కుళ్ళు కుతంత్రాలు అన్నిటినీ చీల్చి చండాడి చంపేసి మనం దేవుని కృపలో వర్ధిల్లుదముగాక. అందరూ సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ మంచు ఈ లెబానోను పొలములో బండ్ల మీద కురుస్తూ ఉంది. అందుకని ఆ లెబానోను ఒక శిఖరంలాగా, మంచు శిఖరంలాగా మారిపోయింది. ఈ మంచుకున్న ఇంకొక మాట మీకు అలా చూపించి ముందుకెళ్తాం. చూడండి, సామెతల గ్రంథం 25:13. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. ఇప్పుడు తలలపైకి చూస్తే మీకు వివరంగా చెప్తాను. మంచు తెల్లగా ఉంటుంది, తెలుపు పరిశుద్ధతకు గుర్తు అని చెప్పాను. రెండోది, మంచు ఆకాశం నుంచి కురుస్తూ ఉంటుంది. ఆకాశం నుంచి, పైనుంచి దేవుని నోటి ఊపిరిగా, దేవుని శ్వాసగా భూమి మీద కురిపించబడుతున్నటువంటి ఆ మంచు పడినప్పుడు, ఆ మంచు చేత మనం తడపబడినప్పుడు మనం లోపల దాగిన సింహాన్ని చంపుతామని చెప్పాను. మూడవదిగా, ఈ మంచులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మంచు చల్లగా ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచు చల్లగా ఉంటుంది. దేవుని పిల్లలు మంచుతో కప్పబడిన లెబానోను శిఖరంలాగా దేవుని ఎన్నికలో కనబడాలంటే ఎప్పుడు మనం దేవుని పిల్లలమైన మనం చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఎప్పుడు కూడా ఉద్రేకంతో ఉండకూడదు. వేడెక్కిన పర్వత శిఖరాల్లాగా, అగ్ని పర్వతాల్లాగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఎప్పుడు అనేకులను చల్లబరిచే వారిలాగా ఉండాలి. దేవుని స్తోత్ర. మనం చల్లగా ఉండాలి, అనేకులను చల్లబరచాలి. చల్లదనం అంటే అర్థం ఏంటంటే ఆదరించడం, ప్రాణాలని తెప్పరల చేయటం, ప్రాణానికి సేద తీర్చడం. అమ్మయ్యా ఎంత హాయిగా ఉందరా బాబా, ఈ ఏవి ఎండలరా నాయనా, ఏమి ఎండరా బాబా అని ఇప్పుడు ఈ ఎండల్లో తిరిగి ఏసీ రూమ్లోకి వచ్చామనుకోండి, చల్లని గాలికి ఏమైందంటే ప్రాణం ఒక్కసారిగా తెప్పరినట్లుగా, సేద తీరినట్లుగా, హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అలాగున నువ్వు ఒక మంచుతో కప్పబడిన లెబానోను శిఖరం అయితే నీ ద్వారా అనేకులు ఆదరించబడాలి, అనేకులు బలపరచబడాలి, అనేకులు సేద తీర్చబడాలి. కానీ ఎవరు కూడా శ్రమల మధ్యలో ఉడికెక్కిన పరిస్థితుల్లోకి దిగజారిపోకూడదు. కనుక మీరు అనేకులను ఆదరించాలి కానీ అల్లాడించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మంచు చల్లగా ఉంటుంది. ఈ లెబానోను పర్వత శిఖరం కూడా ఇప్పుడు చల్లగా ఉంటుంది. దేవుడు మీ అందరి ప్రాణాలను తెప్పరెల చేసి, సేద తీర్చి, ఆదరించి, చల్లబరిచి, గొప్ప మేలుతో తృప్తిపరిచి, అనేకులకు దీవెనకరంగా లెబానోను శిఖరము వలె దేవుని ఎన్నికలో నిలవబెట్టునుగాక. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. రెండో మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, పరమగీతం 4:11. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుగుచున్నట్టున్నవి, నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. ప్రియురాలైనటువంటి
వధువు సంఘాన్ని గురించి, సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె సంఘాన్ని ఉద్దేశించి ప్రాణప్రియుడు పలుకుతున్న సుందరమైన మాట ఏంటంటే, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లుగా ఉన్నవి, నీ పెదాల మీద తేనె కారుచున్నది, తేనె కారుచున్నది. నువ్వు పెదాలు తెరిస్తే నీ పెదాలన్నీ కూడా తేనె కారుతున్నట్లుగా, తేనె ఒలికిపోతున్నట్లుగా ఉన్నాయి. నీ పెదాల నిండా తేనె, తేనె మధురంగా ఉంటుందండి, తీయగా ఉంటుంది. నువ్వు నోరు తెరిస్తే నీ మాటలు తేనె కంటే మధురంగా, రుచికరంగా, వినసొంపుగా, ఎంతో ఆనందదాయకంగా ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, నీ పెదాల కింద, నీ నాలుక కింద, నీ జిహ్వ కింద మధు క్షీరములు కలవు. మధు అంటే తేనె, క్షీరము అంటే పాలు. క్షీరం అంటే పాలు. నీ పెదాల కింద, నీ నాలుక కింద పాలు తేనెలు కనబడుతున్నాయి. పాలు తేనెలు కనబడుతున్నాయి. నువ్వు నోరు తెరిస్తే తేనె కారుతుంది నీ పెదాల నుంచి. నీ నాలుక కింద మిడినాగుల విషం కాదు ఉంది, నీ పెదాల కింద సర్ప విషం కాదు ఉంది. నీ పెదాల కింద ఏముందంటే మధు క్షీరములు, పాలు తేనెలు కలిసి ప్రవహిస్తున్నట్లుగా, ఉద్భవిస్తున్నట్లుగా, కారుచున్నట్లుగా నీ నోట్లో నుంచి నీ జిహ్వ కనబడుతుంది నాకు అని చెప్తూ ఒక చక్కని మాట ఏమనంటే, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్ర. నీ వస్త్రముల వాసన ఎలా ఉంది? నోదరి చెప్పాలి గట్టిగా. నీ వస్త్రాల వాసన ఎలా ఉంది? లెబానోను సువాసన వలె ఉన్నది. లెబానోను పర్వతం చాలా సువాసన భరితంగా ఉంటుందండి. లెబానోను పర్వతం ఫలవంతమైన క్షేత్రం, శ్రేష్టమైన వనము, నీటి ఓటల ప్రవాహాలు కలిగిన ప్రదేశం, ఎత్తైన పర్వత శ్రేణి. ఆ పర్వతాల మీద అట సువాసనలు వ్యాపిస్తూ ఉన్నాయట. పెండ్లి కుమార్తె సంఘాన్ని గురించి ప్రాణప్రియుడు అంటున్నాడు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె కనబడుతుంది, వ్యాపిస్తూ ఉంది, ప్రాణానికి ఆహ్లాదాన్ని, ఆదరణను కలిగిస్తుంది. చూడండి జాగ్రత్తగా, దేవుని పిల్లల వస్త్రాలు దగ్గర ఏం వాసన రావాలంటే లెబానోను సువాసన రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఏ వాసన రావాలి? ఏ ఫ్లేవర్ రావాలి? అక్కడ ఏ ఫ్లేవర్ రావాలి? లెబానోను వాసన. లెబానోన్ అంటే చెప్పాను మీకు. లెబానోన్ అంటే ఏం చెప్పానంటే అది శుద్ధమైనది అని. శుద్ధమైన వాసన రావాలి, పరిశుద్ధమైన వాసన రావాలి. మన వస్త్రాలు, మన మాటలు, మన జీవితం సువాసన భరితంగా మారిపోవాలి. ఈ సువాసన అనేది సాక్ష్య జీవితానికి సాదృశ్యం. దేవుడు చెప్తున్నాడు, యోధా వంశస్థుల గురించి దేవుడు సెలవిస్తున్నాడు, నా ఎన్నికలో నీవు లెబానోను శిఖరములాగా ఉన్నావు అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని ఎన్నికలో దేవుడు ఏర్పరచుకున్న భక్తులమైనటువంటి మన అందరి దగ్గర లెబానోను సువాసన వ్యాపించునుగాక. అందరం చెప్దామండి గట్టిగా హల్లెలూయా. చాలామంది జీవితాల్లో సువాసన అంటే మంచి వాసన, మంచి వాసన అంటే మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. మీ జీవితంలో మీ సాక్ష్యం ఒక లెబానోను శిఖరంలాగా ఉండాలి. పర్వతాలే మరుగై ఉండవండి. యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు. పట్టణం కొండే మరుగై ఉండకపోతే, పర్వతమే మరుగై ఉండకపోతే, పర్వత శిఖరం మరుగ్గా ఉంటుందా? కనబడకుండా ఉంటుందా? అందరికీ తలెత్తి చూసేదానికి కనబడతా ఉంటుంది. మీ సాక్ష్య జీవితం, మీ మంచి సాక్ష్యం, చెడ్డ సాక్ష్యం కాదు, చెడిపోయిన సాక్ష్యం కాదు, పాడైపోయిన సాక్ష్యం కాదు. మంచి సాక్ష్యం ఒక లెబానోను శిఖరంలాగా సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యం రెండు రకాలు.
ఒకటి మంచి సాక్ష్యం, 2 చెడ్డ సాక్ష్యం. చెప్పండి గట్టిగా. మంచి సాక్ష్యం, చెడ్డ సాక్ష్యం. మీరు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు? మంచి సాక్ష్యం, మంచోడిని మంచి అని అంటారు, మంచోడు అంటారు. చెడ్డోడిని చెడ్డోడు అంటారు. పనికిమాలినోడిని పనికిమాలినోడు అంటారు. పనికొచ్చేవాడిని ప్రయోజనకరమైన వ్యక్తి అని అంటారు. పరిశుద్ధుడిని పరిశుద్ధుడే అని అంటారు. పాపిని పాపారావు అని పిలుస్తారు. క్రమముగా నడిచేవాడిని ఎంత క్రమముగా ఉంటారోనండి. మందిరానికి రావటం మందిరంలోకి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటారండి. బైబిల్ చదువుకుంటూ ఉంటారు. ప్రార్థన స్టార్ట్ అయ్యేంత వరకు. ప్రార్థన స్టార్ట్ అనగానే మళ్ళీ మోకరిస్తారు. తర్వాత పాటలు పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొడతా, కళ్ళు మూసుకుని ఆరాధిస్తా, చప్పట్లు కొడతా ప్రభువుని మహింపరుస్తారు. ఆరాధన అంటే చేతులెత్తి కళ్ళు మూసి నిండు మనసుతో ఆరాధన చేస్తారు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు చాలా ఆసక్తిగా సాక్ష్యాలు విని దేవుణ్ణి గణపరుస్తారు. వాక్యం చెప్పేటప్పుడు ప్రతి మాట దేవుడు నాతోనే మాట్లాడాలి, నా జీవితంతో మాట్లాడాలి, నేను సరిచేయబడాలి, నూతనపరచబడాలి, ఆదరించబడాలి, విశ్వాసంలో వృద్ధి పొందాలి, ధైర్యపరచబడాలి, ప్రభువుకి సమీపంగా మార్చబడే మాట రావాలని ఆశతో వింటారనే సాక్ష్యమా? లేకపోతే మందిరానికి టయానికి వస్తారు కానీ మందిరంలోకి రారండి. మందిరంలోకి రారు. మరి ఎందుకు వస్తారో తెలీదు. ప్రార్థన చేయటానికి మోకరించిన ఆనవాళ్ళు కనబడదు. వాక్యం సరిగా వింటున్నారో వినరో తెలియదు. ఎంత మంచి వాక్యం, మహిమ కలిగిన వాక్యం, జీవపు ఓటలాగా ప్రవహించే వాక్యం మీ దగ్గరికి వస్తున్నా చాలామంది మంచి మనసుతో స్వీకరించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మంచి సాక్ష్యం ఉంటే కదా. కనుక మన జీవితంలో ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉంటుంది, వీధిలో సాక్ష్యం ఉండదు. కొంతమందికి మందిరంలో సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంట్లో సాక్ష్యం ఉండదు. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత. ఇంట్లో మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంట్లో సాక్ష్యం ఉండదు. కొంతమందికి భార్య దగ్గర సాక్ష్యం ఉండదు. భార్య చెప్తుంది, మా ఆయన ఒట్టి బూతులు మాట్లాడతాడండి, ఒట్టి అబద్ధికుడండి, అప్పుడప్పుడు సిగరెట్ కూడా తాగి వస్తాడండి, ఆ పనికి మాలిన దగ్గర సిగరెట్ వాసన వస్తుందండి, అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడో తెలియదండి, భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుందండి, కొన్నిసార్లు పాన్ పరాగేసుకుని వస్తూ ఉంటాడండి. కానీ మీరు మందిరంలో అంత కనపరుస్తారు, అంత ప్రేమిస్తారు, అంత ఆదరిస్తారు, ఏంటో మాకు అర్థమై సావదండి అంటే నాకేం అర్థం కాదు కొన్నిసార్లు. నా మాటనండి, సంఘంలో సాక్ష్యం ఉండాలి, ఇంటిలో సాక్ష్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి, బంధువుల మధ్యలో సాక్ష్యం ఉండాలి, ఆత్మీయుల మధ్యలో సాక్ష్యం ఉండాలి. ప్రభువు నమ్మిన తర్వాత ఏది నీ సాక్ష్యం? ఎలా ఉంది నీ సాక్ష్యం? నీ వ్యక్తిగత జీవన విధానం ఎలా ఉంది? ఎలా ఉంది? అన్ని జనుల మధ్యలోకి వెళ్తే అన్ని జనుల్లాగా వాళ్ళ ఆచారాల ప్రకారం, వాళ్ళ పద్ధతుల ప్రకారం ప్రవర్తిస్తారు. ఇక్కడ పరిశుద్ధుల మధ్యలోకి వస్తే పరిశుద్ధుల్లాగా వేషం వేసుకుని భక్తుల్లాగా నటిస్తారు. ఇదేనా మీ సాక్ష్యం? సాక్ష్యం అనేది చాలా విలువైందండి. రక్షించబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, పరిశుద్ధుల సహవాసంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యమే అన్నిటికీ మూలం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాక్ష్యం అంటే ప్రభు నన్ను బాగు చేశాడు, ప్రభు నాకు చాలా కాలం నుంచి పిల్లలు లేరు, మందిరానికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, ఇదిగా సాక్ష్యం. ఇది దేవుడు చేసిన మేలు. ఇది నీ వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ప్రభు దగ్గర రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, వచ్చినాక నువ్వు ఎలా ఉన్నావు, రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, రక్షణ పొందకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది నీ జీవిత విధానం ఏమైనా మారిందా? అదే బతుకు, అదే బట్టలు, అదే దుర్వాసన, అదే చండాలపు జీవితం, అదే చండాలపు సహవాసం, ఇంక బతుకు మారదా? జీవితం మారదా? ఎంతకాలం ఈ దౌర్భాగ్యమైన జీవితం? కొంచెమైనా రోషం లేదా? కొంచెమైనా సిగ్గుశారం అంటలేదా? శివ రక్తం లేదా? ఎందుకు నేను ఇలా దేవునికి అవమానకరంగా ప్రవర్తిస్తున్నాను? నా ద్వారా ఎందుకు దేవుడి నామం
దూషించబడుతుంది. ఎందుకు నేను చేయకూడని పనులు చేస్తున్నాను, వెళ్ళకూడని స్థలాలకి వెళ్తున్నాను. నా జీవితంలో మార్పు కోరుతున్న దేవుడు సంతోషపడాలన్నా, సేవకులు సంతోషపడాలన్నా, ఇంటి వాళ్ళు సంతోషపడాలన్నా, విశ్వాసులు సంతోషపడాలన్నా నా జీవితం మార్చుకుంటే నాకు విలువ పెరిగిద్ది కదా, గంట పెరిగిద్ది కదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి కదా. ఆలోచన గ్రహింపు రావట్లేదా? తలకాయలు తాటికాయలాగా ఏంటంతలా ఉన్నాయే, కొంచెమైనా గ్రహింపు ఉంటలేదా? బైబిల్ చెప్తుంది, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన వస్త్రాలు వాసన చూస్తాడు దేవుడు. అప్పుడు జరిగే కార్యం ఏంటో చదువుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం 27 నుండి 29 వాక్యాలు. అతడు దగ్గరికి వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచెను. అతనిని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును ధాన్య ద్రాక్ష రసములను అతనికి అనుగ్రహించబడును. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికగా అధిపతిగా ఉంటావు. నీ తల్లికి పుట్టిన పుత్రులందరూ నీకు సాగిలపడతారు. నిన్ను శపించువారు శపించబడతారు. నిన్ను దీవించువారందరూ దీవించబడుదురుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహింపడతాం గట్టిగా. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఇస్సాకు తన కుమారుని దీవించే ముందు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటావా ఒకసారి, నేను నిన్ను దీవిస్తాను చేతులుంచి అన్నాడు. అలాగే నాన్నగారు అని నెమ్మదిగా తండ్రి దగ్గరికి, మంద దృష్టి కలిగిన ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చి ఇస్సాకుని ముద్దాడాడు. అతడు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఇస్సాకు యాకోబుని దగ్గరికి లాగి అతని వస్త్రాలు వాసన చూశాడండి. అతని వస్త్రాలు వాసన చూసి ఈ రీతిగా దీవించడం మొదలుపెట్టాడు. ఏమనంటే, నా కుమారుని సువాసన, నా కుమారుడి వస్త్రాల సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె కమ్మగా ఉంది. అందుకని ఆకాశం మంచు ఎప్పుడు నా కుమారుడి మీద కుమ్మరించబడుతుంది. నా కుమారుడు ధాన్య ద్రాక్షారసములు కలిగిన దేశంలో నివసిస్తాడు. అంత మాత్రమే కాదు, నా కుమారుడిని జనములకు ఏలికగా, బంధువులకు ఏలికగా మారుస్తున్నాను. బంధువులు అతని ఎదుట సాగిలపడతారు, సహోదరులు అతని ఎదుట సాగిలపడతారు. అంత మాత్రమే కాదు, ఎవరైనా నా కుమారుని శపిస్తే వాళ్ళు శపించబడతారు, దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరగటానికి ముందుగా, ఈ ఆశీర్వాదాలన్నిటికీ ముందుగా ఇస్సాకు యాకోబు జీవితంలో ఏం చేశాడని రాస్తుందంటే, అతని వస్త్రాలు వాసన చూశాడండి. దేవుని స్తోత్ర. ఒక్క కన్న తండ్రి తన కొడుకుని ఆశీర్వదించే ముందే వస్త్రాలు వాసన చూసి దీవిస్తే, మన పరలోకపు తండ్రి మనలను దీవించాలనుకున్నప్పుడు, మనలను ఘనపరచాలనుకున్నప్పుడు, మనలను ఏలికలుగా, అధిపతులుగా, ఆశీర్వాదానికి వారసులుగా మార్చాలనుకున్నప్పుడు, మనలను అనేకులకు ఆశీర్వాదానికి ఆస్పదంగా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు, ఆకాశపు దీవెనలతో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాలనుకున్నప్పుడు, ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని ఆయన వాసన చూస్తాడు. నీ దగ్గర చెమట కంపు వస్తుందా, లేకపోతే దుర్వాసన వస్తుందా, బీడీల వాసన వస్తుందా, సిగరెట్ల వాసన వస్తుందా, బూతుల వాసన వస్తుందా, అపవిత్రమైన ఒట్టి మాటల వాసన వస్తుందా, లేకపోతే యెహోవా దీవించిన చేని సువాసన, పరిమళ వాసన, మంచి సాక్ష్యం, మంచి వాసన, హృదయాన్ని ఆనందింపజేసే
మంచి సాక్ష్యం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా దేవుడు చేతులెత్తి చేతులుంచి కౌగిలించుకొని ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. అందుకే దైవజనుడు పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ నిమిత్తం తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మనమట మనల్ని ఏ సందేహం లేదు మనలందరినీ యేసయ్య పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు ప్రేమించాడు కాబట్టే మీరు వచ్చి మందిరంలో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుడి నామాన్ని స్మరిస్తున్నారు, ఈ జీవవాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. మనలందరినీ ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన పరమాత్మ మన కోసం ప్రాణత్యాగం చేశాడు, రక్తాన్ని ధారపోసాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న దుర్వాసన అంతా పోయి మనం దేవుని కోసం పరిమళ వాసనగా మారాలని. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యవ్వనస్తులు మంచి సాక్ష్యాన్ని కాపాడుకోండి, పెద్దలు మంచి సాక్ష్యాన్ని కాపాడుకోండి, విశ్వాసులందరూ కూడా మంచి సాక్ష్యాన్ని కాపాడుకోండి. సాక్ష్యం ఎంత మంచిగా ఉంటే సమాజంలో మీకు గౌరవము, మర్యాద, విలువ అంత ఉన్నతంగా ఉంటాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా. మొదట చెప్పాను, లెబానోని పొలములోని బండ మీద హిమము పడుట మానున. హిమము అనగా మంచు శుద్ధమైనది. మనం పరిశుద్ధతలో ఒక పర్వత శిఖరంలాగా ఎదగాలి. అప్పుడే మనం గణపరచబడతాం, అప్పుడే మనం లోపట దాగిన సింహాన్ని చంపగలుగుతాం, అప్పుడే మనం చల్లగా మారి అనేకులను చల్లబరచగలుగుతాం. రెండో చెప్పాను, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలు ఒలుగుచున్నట్లుగా ఉన్నవి, నీ జిహ్వ కింద మధుక్షీరములు కనబడుతున్నాయి, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది అని. సువాసన అంటే మంచి సాక్ష్యము, మంచి జీవితము, మంచి మాట, మాదిరికరమైన జీవన విధానం మనమంతా కలిగి ప్రభువుని సంతోషపరచుదముగాక. మూడవ మాట చెప్తాను, జాగ్రత్తగానండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యం. సుత్తెతో కొట్టిన బంగారముతో 300 కేడెములు చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులమల ఎత్తు బంగారం. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందు ఉంచెను. తలల పైకి చూడండి, ఇక్కడ ఒక మందిరం కనబడుతుందండి సొలొమోను కాలంలో. ఆ మందిరం పేరు ఏంటంటే లెబానోను మందిరం. ఈ మందిరంలోనట సొలొమోను రాజు కాలంలో 300 కేడెములు, 300 డాళ్ళు చేపించాడంటండి. డాళ్ళు చేపించి వీటిని ఆ లెబానోను అరణ్యమందున్న మందిరంలో భద్రపరిచాడట. ఈ 300 కేడెలు కూడా వేటితో చేయించాడు సొలొమోను రాజు అంటే బైబిల్ చెప్తుంది సుత్తెతో కొట్టిన బంగారంతో. నోరు తెరిచి చెప్పండి ఒకసారి గట్టిగా. ఏ బంగారంతో? ఆల్రెడీ అది బంగారమే, కానీ అది కేడెముగా మారాలి, అది ఒక వస్తువుగా మారాలి, ఒక ఆయుధముగా మారాలి, అది మందిరమందు భద్రపరచబడాలి అని అంటే దాన్ని సుత్తితో కొట్టాలి, సుత్తితో కొట్టాలి. అసలు బంగారం అంటే ఏంటో చెప్తాను చూడండి. యోబు గ్రంథంలో ఈ రీతిగా మీరు చూస్తారు. ఏమనంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. సువర్ణం అంటే బంగారం. సువర్ణం అంటే ఏంటండి? నోదరి చెప్పాలి గట్టిగా అందరూ. సువర్ణం అంటే ఏంటి? అది మనం బంగారంగా మారాలంటేనే మనం శోధించబడాలి, పుటము వేయబడాలి, అగ్ని పరీక్షల్లో శుద్ధపరచబడితేనే అది బంగారంగా, స్వచ్ఛమైన బంగారంగా, ఓపీరు బంగారంగా, శ్రేష్టమైన బంగారంగా మార్చబడుతుంది. అగ్నిలో పుటం వేయబడాలి.
మనం ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ఆ ఇబ్బందుల్లో నిలిచి ఆ ఇబ్బందులతో పోరాడి జయం పొందితేనే మనం బంగారంగా కనబరచబడతాం. అయితే ఈ బంగారం శోధించబడింది, బంగారం అయింది అంటే అది ఆభరణంగా మారదు, ఆయుధంగా మారదు, అది మందిరంలో భద్రపరచబడదు. అది ఆయుధంగా మారాలన్నా, ఆభరణంగా మారాలన్నా, దానికి ఒక ప్రొటెక్షన్, భద్రత కల్పించాలి అన్నా దాన్ని ఏం చేయాలంటే బంగారాన్ని సుత్తితో కొట్టాలి. బంగారం అంటే చెప్పాను, భక్తుడు చెప్పాడు ఇందాక, ఆయనను శోధించిన మీదట నేను ఎలా కనబడతానో అంటే మనలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ, శోధనలో నిలిచిన ప్రతి ఒక్కరూ విశ్వాసంలో దిగజారిపోకుండా నానా విధమైన శోధనలో సంతోషంతో ప్రభువుని పట్టి వెంబడించే వాళ్ళంతా బంగారమే. మీ సంగతి మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు మీరంతా బంగారం. శోధన లేకుండా, శ్రమ లేకుండా ఏ విశ్వాసి కూడా బంగారంగా మారలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు మాత్రం చెప్పండి. మీకు ఎన్ని శోధనలు వస్తున్నాయో, ఎన్ని శ్రమలు వస్తున్నాయో, దేవుడు మిమ్మల్ని అంతగా శుద్ధీకరించి అంత శుద్ధ సువర్ణంగా మారుస్తున్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. మీరు దేవుని పిల్లలు శ్రమలకు భయపడకూడదు, శోధనలకు భయపడకూడదు, శత్రు తంత్రాలకు భయపడకూడదు, ఎలాంటి పోరాటాలకి భయపడకూడదు, ఎలాంటి ఇబ్బందులకి భయపడకూడదు, ఎలాంటి నిందలు అవమానాలకి బెదిరిపోకూడదు. అన్నిటిలో నిలిచి ఉంటేనే మనం దైవ దృష్టిలో, మనుషుల దృష్టిలో బంగారంలా కనబడతాం. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. బంగారం ఆయుధం అవ్వాలన్నా, ఆ తర్వాత ఆభరణంగా చేయబడాలన్నా ఏం చేయాలంటే బంగారాన్ని ఏం చేయాలి చెప్పరా? సుత్తితో కొట్టాలి. దేంతో కొట్టాలి? సుత్తితో కొట్టాలి. ఏంటి సుత్తి అని అంటే బైబిల్లో ఇర్మియా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. దేవుని మాట అగ్ని కణం, దేవుని మాట బండను బద్దలు చేయగలిగిన సుత్తి లాంటిది. మీరు ఆభరణంగా మారాలి, ఆయుధంగా మారాలి, మందిరంలో భద్రపరచబడాలి, దేవుని మందిరంలో కాపాడబడాలి అని మీరు కోరుకుంటే సుత్తితో కొట్టబడాలంటే వాక్యముతో కొట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది వాక్యంతో కొట్టబడటానికి ఇష్టపడతలా. పాస్ గారు మీరు సుత్తితో కొట్టొద్దండి, మమ్మల్ని కొడితే మాత్రం మర్యాద ఉండదు. మర్యాద మీరెవరు అసలు మమ్మల్ని సుత్తితో కొడటానికి? మీ వాక్యం మీరు చెప్పుకుని పోండి, సుత్తితో కొడటానికి మాత్రం వీల్లేదు అన్నారనుకోండి, మీ బతుకులు బంగారంలాగా మారుతాయి, కానీ ఆభరణాల్లాగా, ఆయుధాల్లాగా, మందిరంలో భద్రపరచబడే విలువైనటువంటి వస్తువులాగా జీవితంలో ఎన్నటికీ మారలేరండి. మీరు మారాలనే ఆశతోనే మీకు దేవుని వాక్యం చెప్పేటప్పుడు బంగారం లాంటి వాళ్ళు మాత్రమే సుత్తితో కొడుతున్నాం. దేవునికి స్తోత్ర. ఎవరిని పడితే వాళ్ళని కొట్టలేంగా, ఎవరిని పడితే వాళ్ళని కొట్టకూడదు. బైబిల్లో సొలొమోను బంగారాన్ని మాత్రమే సుత్తితో కొట్టించాడట. దేంతో కొట్టించాడు? చాలామంది విశ్వాసులు వస్తూ ఉంటారు, మమ్మల్ని సుత్తితో కొట్టొద్దు అని అంటే, కొట్టకపోతే నీకు విలువ పెరగదు, నీవు ఆభరణంగా మారలేవు, మందిరంలోనైనా పరలోక రాజ్యంలోనైనా నీవు ప్రవేశించలేవు. కాబట్టి మందిరంలో ప్రభు రాకడ వరకు మీరు నిలిచి ఉండాలన్నా, ప్రభు రాకడలో ఎత్తబడి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించి సదాకాలం ప్రభుతో ఉండాలన్నా సుత్తెతో కొట్టబడాలి. దేవునికి స్తోత్ర. మీకు సోదిగా చెప్పేది సేవకులు, సోదిగా చెప్పేది, సోదైతే బ్రహ్మాండంగా అంటారు. సుత్తి దెబ్బలు, ఏ దెబ్బలు ఇవన్నీ ఏం చెప్పరు? సుత్తి దెబ్బలు. శిల్పంగా మారాలి అని అంటే ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టాలి, లేకపోతే అది శిల్పంగా మారదు, శిలగానే ఉంటుంది. కనుక మీరు కూడా శిల్పంగా మారాలి, ఆభరణంగా మారాలి, ఆయుధంగా మారాలి,
ఆశీర్వాదకరంగా మారాలంటే వాక్యముతో కొట్టబడి, వాక్యముతో క్రమపరచబడి, దేవుని స్వరూపములోనికి, దేవుని పోలికలోనికి మార్చబడితేనే మనకు విలువ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, మీ లోపట నాటబడిన ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి, విర్రవీగుతున్న సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మీరు దేవుని బిడ్డలు కాబట్టి మీరంతా లెబానోను మందిర శిఖరంలాగా మీరు మార్చబడాలని కోరుకుంటే మీరు ప్రతిరోజు ఈ రీతిగా ప్రార్థించుకోవాలి. ప్రభువా, ఎన్నో శ్రమలలో నిన్ను విడిచిపెట్టలేదు, నీ నామాన్ని వదులుకోలేదు, మీ సహవాసాన్ని వదులుకోలేదు, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టలేదు. అయ్యా, నన్ను సుత్తితో కొట్టి నన్ను ఒక ఆభరణంగా చేయండి, నన్ను క్రమపరచండి, మీ చిత్తానుసారంగా నన్ను మార్చండి అని మనం ప్రార్థన చేసుకోవాలి తప్ప నాకు సుత్తి దెబ్బలు వద్దు, నాకు కఠినమైన వాక్యం వద్దు, క్రమపరిచే వాక్యం వద్దు, నా బుద్ధి మారదు, నా జీవితం మారదు, నా పాపిష్టి అలవాట్లు మారవు, నా సహవాసం మారదు, నా మనసు మారదు, నా అలవాట్లు మారవు, నా జోలికి రావద్దు అని అన్నారనుకోండి, మీరు లెబానోను శిఖరంలాగా మారలేరు దేవుని దృష్టిలో. అందుకని బైబిల్ అంటుంది, నా ఎన్నికలో నీవు లెబానోను శిఖరంలాగా ఉండాలంటే సుత్తితో కొట్టబడిన బంగారంతో చేయబడిన కేడెమగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చదువుకుందాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 21-22. గుడారపు మేకు తీసుకుని సుత్తె చేతబట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి, అతను అలసట చేత గాఢ నిద్ర పొంది ఉండగా నేలకు దిగునట్లుగా ఆ మేకును అతని కణితలలో దిగగొట్టెను. తలలపైకి చూడండి. సిసెరా అనే ఒక సైన్యాధిపతి, 900 ఇనప రథాలు ఉన్నాయి అతని దగ్గర. 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పెట్టిన బాధ పెట్టకుండా పెడతా వచ్చాడు. వాడు 20 సంవత్సరాలు దేవుని పిల్లల్ని ఎంత బాధించాడంటే అంత బాధించాడు. వాడు బతికినంత కాలం ఇశ్రాయేలీయులకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. 20 సంవత్సరాలు భయంకరంగా ఇశ్రాయేలీయులను, దేవుని పిల్లలను బాధ పెడతా వచ్చాడు. అయితే ఒక రోజున దేవుడు దెబోరా నాయకత్వంలో బారాకు అనే ఒక బలవంతుణ్ణి ఏర్పరచుకుని సిసెరా మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళమని చెప్తే దేవుడు కూడా వారితో పాటు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నటువంటి సమయంలో సిసెరా కలవరపడి రథం దిగి ప్రాణ సంరక్షణ కోసం పరుగులు తీస్తూ ఉంటే ఒక స్త్రీ ఒక గుడారపు ద్వారంలో చిరునవ్వుతో అతన్ని పలకరించింది. అయ్యా, మీకు ప్రొటెక్షన్ కావాలా, నాకు సహాయం ఏదైనా కావాలా, మీరేదో బిత్తరగా ప్రాణభయంతో పరిగెత్తుతున్నట్టున్నారు అని అంటే, అవునమ్మా, నాకు ఒక షెల్టర్ కావాలి అన్నాడు. కమ్ వచ్చేయండి, నా రూమ్లో ఉండండి, నేను ఎవరికి చెప్పకుండా మిమ్మల్ని భద్రంగా చూసుకుంటానని చెప్పింది. లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత అతని మీద ఒక కంబలి పరిచింది. ఆ తర్వాత, అమ్మా, నాకు దాహం వేస్తుందమ్మా, కొంచెం ఏదైనా నీళ్ళు ఇస్తే బాగుంటుందంటే, నీళ్ళు ఏంటండి బాబు, మీరు సైన్యాధిపతి, 900 ఇనప రథాలు కలిగిన సైన్యాధిపతి, మీకు కమ్మటి కాసిన మేగటి పాలు, రుచిగా ఉండే మేగటి పాలు తీసుకొస్తానని చెప్పి మేగటి పాలు ఒక గ్లాసు తీసుకొచ్చి తాగమని చెప్పింది. అతను తాగిన తర్వాత, అమ్మ, నాకు కొంచెం అలసిపోయిన మీద ఈ పాలు తాగేసరికి కొంచెం ఆ నిద్ర వస్తున్నట్టుంది, పండుకుంటానమ్మా అంటే పండుకోగానే ఒక దుప్పటి కప్పిందండి. ఆడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి గుడార మేకు ఒకటి తీసుకుంది, సుత్తి ఒకటి తీసుకుంది, వచ్చి వాడు పడుకున్న దగ్గరికి వచ్చి వాడి తల దగ్గర ఉన్నటువంటి దుప్పటి పైకి తీసి
కణిత దగ్గర మేకు పెట్టి సుత్తితో ఒకే ఒక్క దెబ్బ లాగిపెట్టి కొట్టిందండి. కొడతంతో ఆ మేకు ఏమైందంటే భూమిలోకి దిగిపోయింది కణతల్లో నుంచి. ఇక్కడ జాగ్రత్తగానండి, ఇశ్రాయేలులకు విడుదల విజయము అనుగ్రహించబడ్డాయి. దేవుని స్తోత్ర. ఈ సిసెరా బతికినంత కాలం ఇశ్రాయేలు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ధైర్యం లేదు, ఉత్సాహం లేదు, ఉల్లాసం లేదు. ఎప్పుడైతే వాడు చచ్చాడో అప్పుడు ఇశ్రాయేలు అందరూ పండగ చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని పిల్లలు శత్రువైన సాతానుని బాధించే బాధకుడైన సాతానును జయించాలి, నెమ్మదిగా బ్రతకాలి, ప్రశాంతంగా జీవించాలి, సంతోషంగా బ్రతుకుని వెళ్ళబొచ్చాలంటే దేవుని పిల్లల చేతుల్లో 2 ఆయుధాలు ఉండాలి. ఒకటి మేకు, 2 సుత్తే. చెప్పండి గట్టిగా, ఏముండాలి? మేకేంటి అని అంటే బైబిల్లో రాసి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. బైబిల్లో ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో మేకంటే జ్ఞానులు పలికే మాటలు మేకుల వలె బిగింపబడి ఉన్నవి అని ఉంటుంది. ఇక్కడ ఉపదేశం, జ్ఞానులు పలికే ఉపదేశం, జ్ఞానుల నోట జాలువారే దివ్యమైన బోధ మీ చేతిలో ఉండాలి. 2వ సుత్తి దేవుని యొక్క వాక్యం, బలపరిచే వాక్యం, బ్రతికించే వాక్యం, ఆదరించే వాక్యం, ధైర్యపరిచే వాక్యం, శుద్ధీకరించే వాక్యం మీకు ఉండాలి, మీ చేతిలో ఉండాలి. మీ క్రియలలో ఆ వాక్యము, ఆ ఉపదేశం కనబడి అప్పుడే శత్రు క్రియలను జయించి నెమ్మదిగా జీవించగలుగుదాముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బంగారం సుత్తితో కొడితే అది ఆయుధంగా మారింది, మందిరంలో భద్రపరచబడింది. ఇక్కడ సుత్తితో శత్రువు యొక్క కణితిలో మేకు పెట్టి కొడితే శత్రువు తలంపులు, అంటే దేవుని పిల్లలను బాధించే ఆలోచనలు, దేవుని పిల్లలకు విరోధంగా ఆలోచించే ఉపాయం, జ్ఞానం, ఆలోచనలు అన్నీ నిర్మూలపరచబడి దేవుని పిల్లలు ఆశీర్వాదకరంగా క్షేమంగా కాపాడబట్టడానికి సుత్తి వారికి ఉపయోగపడింది. మీకు మనకు అందరికీ శత్రు క్రియలను, శత్రు తంత్రాలను జయించాలంటే మనకి మన చేతిలో ఉండాల్సింది వాక్యం, వాక్యం, వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. 29వ కీర్తన 6వ శరణం. లెబానోనును సిర్యోనును గుర్రుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఇప్పుడు లెబానోను గురించి ఒక దివ్యమైన మాట ఇక్కడ కీర్తనాకారుడు చెప్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు లెబానోనును గుర్రుపోతు పిల్లవలే గంతులు వేయినట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఎన్నికలో నీవు లెబానోను శిఖరంలాగా ఉన్నావు అంటే దీని అర్థం ఏంటంటే 4వ మాటలో మీరందరూ కూడా గుర్రుపోతు పిల్లవలే గంతులు వేయుదురుగాక. అందరూ సంతోషం చెప్తారా గట్టిగా? గుర్రుపోతు అంటే జాగ్రత్తగానండి, ఈ యూత్ పిల్లలకి, యవనస్తులకి చాలామందికి తెలుసు కానీ తెలియనట్టుగా ఉంటుంది. అదేంటంటే గుర్రుపోతు అంటే యూనికార్న్ బైక్ ఉంటుంది ఒకటి, దానికి సింగిల్ హార్న్ అంటే ఒకే జాకబ్ జార్ ఉంటుంది, ఒకే కొమ్ము ఉంటుంది. ఈ గుర్రుపోతుకు కూడా నెత్తి మీద ఒకటే కొమ్ము ఉంటుంది. చూడటానికి అది గుర్రంలాగా ఉంటుంది, కానీ నెత్తి మీద ఒక బలమైనటువంటి, ఒక దృఢమైనటువంటి కొమ్ము ఉంటుంది, ఒకే కొమ్ము ఉంటుంది. అది చాలా బలమైనటువంటి జంతువు. అది చాలా ఉత్సాహంగా గంతులేస్తా ఉంటుంది. అది చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను లెబానోను లాగా చేయాలనుకున్నాను. అప్పుడు చేసినప్పుడు నువ్వు నా ఎన్నికలో లెబానోన్ లాగా మారిపోతే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? గుర్రుపోతులాగా బలమైన జంతువులాగా నువ్వు మారిపోతావు. ఒక బలమైన కొమ్ము కలిగి, నీ కొమ్ము బలముతో ఉండి, నీ కొమ్ము హెచ్చించబడి, నీ కొమ్ము దృఢముగా ఉండి శత్రువు యొక్క
తంత్రములను చీల్చివేయగలిగిన సామర్థ్యం కలిగి నీవెప్పుడు కూడా ఉత్సాహంగా గంతులేస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. మీరు గంతులు వేసే అనుభవంలోనికి రావాలి. ఆత్మలో గంతులేయాలి. ఆత్మలో దూడలాగా గంతులేయాలి. దూడలాగా మనం గంతులేయాలి. చూడండి, పల్లెటూరులో పాలు తీసేటప్పుడు గేదెల దగ్గర, ఆవుల దగ్గర ముందు దూడని వదులుతారు. ఆ తర్వాత ఆ దూడను తీసుకొస్తారు. మరలా కొన్ని పాలు తీసుకున్న తర్వాత మరలా దూడను వదులుతారు. ఆ దూడ పాలు తాగిన తర్వాత అది వేస్తుందండి గంతులు, మామూలు కాదు. అటు పరిగెత్తుతుంది, ఇటు దబామని కాలు జారి పడిద్ది, అటు ఇటు చూసిద్ది, మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే పాలన్నీ బీకేసి దానికి అసలు పాలు లేకుండా చేస్తారు. ఆ దూడలు ఏమైపోతాయి అంటే బక్క జిక్కి కళ్ళలో నుంచి పూసులు గారి కళ్ళు సరిగా కనబడక నడవలేక అట్ట ముందుకి పడి చేస్తాయి. చూడండి, బలమైనటువంటి దూడలన్నీ కూడా చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా గంతులేస్తాయి. దేవుని సన్నిధిలో మీరంతా గుర్రుపోతూ పిల్లల్లాగా గంతులు వేసి పరవశించేటట్లుగా నా దేవుని కృప మీ అందరి మీదకి దిగివచ్చునుగాక. గుర్రుపోతు పిల్లలు అలా గంతులేయటానికి గల కారణం, గుర్రుపోతులో ఉన్న ఒక దివ్యమైన లక్షణం మీతో చెప్పి మేము ముగిస్తాను. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21-22. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను, రాజు యొక్క జయధ్వని అతనిలో ఉండెను. దేవుడు ఐగుప్తులో నుంచి వారిని రప్పించెను, గుర్రుపోతు వేగము వంటి వేగము వారిలో ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తులో నుంచి రప్పించేటప్పుడట వారిలో ఏ వేగం ఉంది, ఎలాంటి స్పీడ్ ఉంది, ఎలాంటి ఉత్సాహం ఉంది అని అంటే గుర్రుపోతు వేగము వంటి వేగం వారిలో ఉందట. వారికి దేవుడు తోడుగా ఉన్నాడట. రాజు యొక్క జయధ్వని వారిలో ప్రతిధ్వనిస్తూ ఉందట. వారిలో దోషం కానీ, వంకరతనం కానీ, చెడుతనం కానీ, దోషం కానీ ఏది లేకుండా వాళ్ళు చాలా నిర్దోషంగా, నిర్మలంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గుర్రుపోతు వేగము వంటి వేగముతో వాళ్ళు ఐగుప్తును విడిచి వాగ్దత్త దేశానికి పరుగులు పెడతా వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు లెబానోనును సిరియోనును ఆయన గుర్రుపోతు పిల్లవలే గంతులైనట్లుగా చేస్తాడు. ఆయన చేయాలి అంటే మనలో ఏ వేగం ఉండాలంటే గుర్రుపోతు వేగం ఉండాలి. ఏ వేగం ఉండాలి? నోరు తెరిచి చెప్తారు గట్టిగా. మందిరానికి వచ్చేటప్పుడు మీరు వేగంగా గుర్రుపోతులాగా రావాలి. వెళ్ళేటప్పుడు తాబేలులాగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఎలా వెళ్ళాలి? తాబేలులాగా వెళ్ళాలి. కానీ మీరేం చేస్తున్నారంటే మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలులాగా పాటలన్నీ అయిపోయేదాకా, పాటల ఆరాధన అంతా అయిపోయిన దాకా, ఆ తర్వాత వాక్యం స్టార్ట్ చేసే ముందు పాస్టర్ గారు నిలబడి మైకు పట్టుకోగానే అప్పుడు వస్తారు. ఆ తర్వాత ప్రార్థన ఆమేన్ అని ఆశీర్వాదం వీక ముందే హడావిడిగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. నా మాట రండి, బైబిల్ చెప్తుంది. మీరు సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, పరిశుద్ధుల సహవాసానికి వచ్చేటప్పుడు, పరిశుద్ధులతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు అందరికంటే ముందుగా గుర్రుపోతు వేగములాగా నేనే వేగంగా మందిరానికి వెళ్ళాలి, నేనే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఉత్సాహం మీలో ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా. మీరు సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? మందిరానికి ఎందుకు వస్తున్నారు? మనుషులను కలవటానికా, మనసును మార్చుకోవటానికా? మందిరానికి ఎందుకు వస్తున్నారు? మందిరం సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం కాదు. మందిరం కమిటీ హాల్ కాదు. మందిరం రాజకీయ నాయకుల పార్టీ కార్యాలయం కాదు. ఇది మందిరం అనేది
జీవము కలిగిన దేవుడు నివసించే స్థలం, సంచరించే స్థలం, ఆరాధించే స్థలం, ప్రార్థించే స్థలం, మహిమ నివసించే స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్ర. ఈ మందిరానికి వచ్చేటప్పుడు మీరు వేగంగా పనులన్నీ త్వరగా 9:30కి ఆరాధన అంటే 9 కల్లా మందిరంలో ఉండాలి. ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేద్దాం. లేకపోతే మందిరం లేదన్నా ఈరోజు బాత్రూలు గడగటమో, లేకపోతే రోడ్డు ఓడవటమో, లేకపోతే మందిరం లేదన్నా ఏదైనా చిన్న చెత్త చెదారు తీసేయటమో, లేకపోతే అద్దాలు తోడవటం లేదు. అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందాం, లేదంటే మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుకుందాం. ఆ ఆశ ఉందా అసలు మీలో? ఆ వేగం ఉందా? గురిపోతు వేగం ఐగుప్తుల నుంచి విడిపించింది, లోకంలో నుంచి విడిపించింది, విగ్రహ ఆరాధనలో నుంచి విడిపించింది. ఎందుకు? గుర్రుపోతు వేగాన్ని నీలో పెంచి గుర్రుపోతు పిల్లలాగా దేవుని మందిరంలో గంతులు వేయాలనే ఉద్దేశంతో. దేవునికి స్తోత్ర. ఏం వేస్తున్నారు మీరు? గంతులు వేస్తున్నారా? ఉసూరుమంట భయంగా దేవుని మందిరంలో గడుపుతున్నారా? దేవుని మందిరంలో అందరూ సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, చాలా వేగంగా స్పీడ్గా దేవుని సన్నిధిలో కనబడాలి. వేగవంతమైనది గుర్రుపోతు, చాలా వేగంగా పరిగెత్తుతుంది. మామూలుగా భూజంతువుల్లో గంటకి 120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే జంతువు ఒకటి ఉంది. అదేంటంటే చిరుతపులి. ఏంటది? ఏ పులి? చిరుతపులి. గంటకి 120 కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో పరిగెత్తుతుంది. దాని తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు ఏదైనా ఉంది అని అంటే ఇదిగో ఇక్కడ బైబిల్ చెప్తుంది, గుర్రుపోతు. ఆ తర్వాత జింకలు కూడా చాలా వేగంగా పరిగెత్తుతాయి అని బైబిల్లో రాయబడింది. జింకల వేగమంత పాదవేగము గలవారు అని. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా జింక వలె అతడు వేగముగా పరిగెత్తువాడు అని బైబిల్లో రాసి ఉంటుంది. ఈ జింకలు కానివ్వండి, ఈ గురుపోతులు కానివ్వండి, ఆ తర్వాత ఈ చిరుతపుళ్ళు కానీ వేగంగా పరిగెత్తాయి. అయితే అవి ఎందుకు పరిగెత్తాయో ఏంటో మనకు తెలియదు, కానీ మనం పరిగెత్తాల్సింది మాత్రం దేవుని మందిరానికి వేగంగా పరిగెత్తాలి, ప్రార్థన చేయటానికి వేగంగా పరిగెత్తాలి, ఆరాధన చేయటానికి వేగంగా పరిగెత్తాలి, వాక్యాన్ని ధ్యానించడానికి వేగంగా పరిగెత్తాలి, ఉగ్రతను చల్లార్చడానికి వేగంగా పరిగెత్తాలి, సమాధానాన్ని కలుగు చేయటానికి వేగంగా పరిగెత్తాలి. ఆలస్యం లేకుండా అతి వేగంగా దేవుని కార్యాలు చేయటానికి మనందరిని దేవుడు బలపరచునుగాక.